గోదావరి బనకచెర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. బనకచెర్లపై ఆందోళనను కేంద్ర మంత్రికి వివరించాం. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయి. అయితే వీటిని పరిగణలోనికి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు. కృష్ణా ట్రైబల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరాం. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్తో పిన్నా బేసిన్లకు నీరు తీసుకెళ్లొచ్చు. ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానం అంశంపై చర్చకు సిద్ధమని చెప్పాం. త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చారు. సిఆర్ పాటిల్ గారికి మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం, అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకొనే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్ and our objections into consideration till any further action is taken. They have also categorically stated the detailed project report of the రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి 55వ జన్మదినం సందర్భంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంబరాలు చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు సామాజిక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఖచ్చితంగా కాబోయే స్థానిక సంస్థ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు. రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ, అమిత్ షా, మోడీ కూడా పోరాటాన్ని ఆపలేరు అన్నారు. రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిండ్రు. ఈ మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల బాధ్యులు దారాసింగ్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా ఈ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి నాయకులు వచ్చి, ప్రజలు వచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అరిచేతులు పెట్టి చంద్రుని ఏ విధంగా ఆపలేరో రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ, అమిత్ షా, మోడీ ఆ విధంగానే ఆపలేరని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క డిమాండ్కు తలొగ్గే ఈరోజు సెన్సస్ తో పాటు కులగన్న చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో 50% ఎబో ఉన్నటువంటి బీసీలకు ఏదైతే చట్టసభల్లో ఇతనా ఆబాదీ ఉతనా హిస్సాదారీ అనే పేరుతోటి ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పాదయాత్ర చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారికే దక్కుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వీటన్నింటినీ అమలు చేయాలంటే రాహుల్ గాంధీ గారు ఆగే బడో హమ్లో ఆప్కే సాత్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీ వెనకాల నడుస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కార్యకర్తలుగా మీ ఎంబడి ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిర్ణయిస్తున్నటువంటి సందర్భం. ప్రతి రాజకీయ నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి అని చెప్పి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం పరిధిలో గల జీఎంఆర్ మోడల్ కాలనీలో
50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గడ మహిపాల్ రెడ్డి. హాజరైన మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, అంతిరెడ్డి, జంగారెడ్డి, రామచందర్, డిఈ సత్యనారాయణ, ఏఈ మౌనిక, జర్నలిస్టులు రాఘవరెడ్డి, రఘురామ్ రెడ్డి, బసవేశ్వర్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గము, పటాన్చెరు మండలానికి సంబంధించిన జర్నలిస్ట్ సోదరులకు ఒక 2 సంవత్సరాల కింద ప్రభుత్వ సహాయ సహకారాలతోటి వాళ్లకు ఇండివిజువల్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. 120 గజాల చొప్పున 40 మందికి. వారికి మౌలిక వసతులు సమకూర్చి కరెంటు, డ్రింకింగ్ వాటరు, ట్రైన్ను, ఈరోజు రోడ్స్కు, సీసీ రోడ్స్కు ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో చక్కగా మంచి వాతావరణంలో మన నేషనల్ హైవే కూతపేట దూరంలో, రింగ్ రోడ్ కూతపేట దూరంలో మంచి వాతావరణంలో అప్పుడు మనకు అవకాశం ఉంది ఇవ్వడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు 50 లక్షలతోటి డ్రైను, సీసీ రోడ్ గిట వారికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇంకేమైనా మౌలిక వసతులు అవసరం ఉన్నా తప్పకుండా వారికి సమకూర్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారో, నిజంగా ఉరి తీయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరి తీయాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టినందుకు, 15,000 రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, 4,000 పింఛన్ ఇవ్వనందుకు, క్వింటాల్కు బోనస్ 500 బోనస్ ఎగ్గొట్టినందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఉరితీయాలి. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి అని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే, ఈ ప్రాంత ప్రయోజనాల కంటే, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి మౌన సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే మా పార్టీ తరఫున సాగునీటి మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి. టీఆర్ఎస్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తూ వచ్చినటువంటి డిమాండ్, మేమంతా చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ కారణంగానే తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వదిరాజు గారు హేళన చేసిండ్రు, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని. తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. ఆయన రెండవసారి ఎంపీ, మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడరు. మీకేం హక్కు ఉంది, మీకేం అధికారం ఉంది ఆయన చిన్నగా చేసి మాట్లాడడానికి, హేళన చేసి మాట్లాడడానికి? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతుందో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతలపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందని ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. బహుశా దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణచివేత అనే పదానికి చంద్రబాబు నిర్వచనంగా మారారని ఆరోపించారు. సత్తెనపల్లిలో పర్యటన మొత్తం కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగిందని జగన్ ఆరోపించారు.
తాను ప్రజలను కలవడానికి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని, చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ప్రజలు, పార్టీ నేతలు ఎవరూ రాకుండా అధికారుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందని, రైతుల సమస్యలు వెలుగులోకి రాకుండా టాపిక్ డైవర్షన్ చేస్తుందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నాను. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. జగన్ పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సిన బల ప్రదర్శనలు కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000కి పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్టులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? 2 ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, చంద్రబాబు గారిని నిలదీయాలి. యోగా డేను పురస్కరించుకుని గోల్కొండ కోటలో
ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత, దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు. I am Anshika Singh and I'm very proud to represent my school, Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts, and we go with a motto that healthy students create healthy nation. That's why we prioritize yoga as a main activity, because we know that it helps us stay stress free, focused even during exams. ఒక మాస్ యోగా డిస్ప్లే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎస్పెషల్లీ మనం గోల్కొండ పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్లో ఒక డీప్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని గత 11 సంవత్సరాలుగా 2015 నుంచి ఈ మాస్ యోగా ప్రోగ్రామ్స్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. Grateful to Arka GIS to give me this opportunity. So as everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. In Arka GIS, we add yoga to our daily routines. We have weekly yoga sessions supervised by experts, and we also make sure that all of our students know about the long-term benefits of yoga. At Arka GIS, by including yoga into our lifestyle, we plan to create individuals who are not only academically strong, but also mentally and physically well-built, resilient individuals. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధి హుడా కాలనీలో ఈరోజు తెల్లవారుజామున ఒంటరిగా ఉంటున్న స్వరూప అనే వృద్ధురాలి ఇంటి లోపలికి వచ్చిన పక్కింటి యువకుడు దాడి చేసి 4 తులాల బంగారంతో పరారయ్యారు. నా పేరు స్వరూప. రాత్రి మీదికెంచి సప్పుడు వస్తుంది, నెక్కల మీద దందని సప్పుడు వస్తే పిల్లి ఏమనుకున్నా, పిల్లి కాదు, ఇంకా పెద్ద సప్పుడు వస్తే నాకు భయమైంది, అమ్మ ఎవరు వస్తురని ఇక లైట్ వేసి నిలబడ్డా. డోర్ కొడుతున్నాడు, డోర్ తీయలేదు. దాన్ని డోర్ తీయ అంటే ఎవరు అంటున్నా, తీసేవాళ్ళే అది ఇదని చూస్తున్నాడు. నాకు భయమే ఎట్లటో అవుతుంది. నేను తీయకపోతే కొట్టిండు, బాగా కొట్టి వెళ్ళలే. కార్డు లాద్దాన్ని 2-3 సార్లు లాద్దంటే దర్వాజా వచ్చేసింది. దర్వాజా రాగానే నన్ను నూకేసింది, మెడలు బట్టి నూకేసి కింద అడ్డం భర్త గొంతు విసికిండు, తన్నిండు, కొట్టిండు, కడుపులు అన్నీ చేసిండు. కొట్టిండు. నేను పుస్తకాలు దాడి ఎట్లా పట్టుకుంటే ఆ దాడి కోసం వచ్చినట్టు మా ఇంటి పక్కనే నేను చూసిన టిక్కులడ్డు అంటాం అంతే. అది ఏం పని చేయడు, బాగా కొట్లనే చేస్తాడు, ఏం పని చేయడు, ఉట్టి ఉంటాడు. 24 hours తిరుగుతూనే ఉంటాడు, రోజు తిరుగుతుంది. అయినా ఏమైతే లేకుండా చేతులు నాకు బుద్ధి అంతే కాలేదు. నోట్లో బట్టి ఇంత లోపల గుచ్చిండు, గుప్పటి కప్పుకుంటా కదా, అది గుచ్చిండు, గొద్దు పట్టిండు. నేను ఏం పట్టి చెప్పరా ఎవరికైనా చంపితే చంపేస్తా, బయటకు వస్తే నువ్వు బయటికి రావద్దు, నేను పోయినాక నేను బయటకి వెళ్ళి తప్పి పెట్టిపోతున్నాను, తప్పి పెట్టిపోయాను. నాకు లెక్చర్ అవన్నీ తీసిడు. 4 దెబ్బలు మంచి గట్టి దెబ్బలు తాకిడు, కానీ ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు, కాల్చారని చెప్పి. జూనియర్ ఆర్టిస్టులు, సినీ ఆర్టిస్టుల కోసం కేటాయించిన చిత్రపూరి కాలనీ హౌసింగ్ సొసైటీలో నెలకొన్న అక్రమాలపై విచారణ చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఫిలింనగర్లోని ఫిలిం ఛాంబర్ ఎదుట గురువారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం చిత్రపూరి కమిటీ రద్దు చేయాలని, ప్రభుత్వం విచారణ కమిటీని వేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అక్రమ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి, సినీ కార్మికుల ఐక్యత, చిత్రపూరి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి, చిత్రపూరి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి.
చిత్రపురి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి. కోఆపరేటివ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. చిత్రపురి అవినీతిని సపోర్ట్ చేస్తున్న కోఆపరేటివ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. చిత్రపురి అవినీతిని సపోర్ట్ చేస్తున్న అధికారులను వెంటనే. అమీర్పేటలో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 6.34 గ్రాముల MDMAను సీజ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 2 బైకులను ఎక్సైజ్ STF పోలీసులు సీజ్ చేశారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వాణిజ్య వ్యాపార సముదాయాలపై GHMC అధికారులు కూడా జులిపించారు. రాజేంద్రనగర్ సర్కిల్ GHMC డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు. హైదరాబాద్ పాతబస్తీ IS సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ నగర్ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో ఇల్లంతా రక్తపు దారలు, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఇంట్లో కొంతకాలంగా బీహార్కు చెందిన దంపతులు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. మరిన్ని వివరాల కోసం సీసీ కెమెరాలు మరియు స్థానికులతో సమాచారం సేకరిస్తున్నారు. यूट्यूब में लगा आपका हमारा काम करता, आपको नहीं दिखता वो वीडियो ले रहा. उधर बाथरूम देखो, उधर